రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ యొక్క జాతకంలో జరుగుతున్న దశానాథుని మీద కానీ అంతర్దశానాథుని మీద కానీ ప్రత్యంతర దశానాథుని మీద కానీ ఉండాలి. ఈ కుజశనులు ఒకరికొకరు షష్టాష్టకాల్లో ఉన్నప్పుడు ఈ భూమి మీద మానవాళి చాలా ఇబ్బందులు పడతారు. మేషలగ్నం వృశ్చిక లగ్నం వాళ్ళకి ఇది ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు కొంచెం అంతర్మదనం చెందే అవకాశాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా వ్యక్తిత్వం నిర్మాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ టైంలో మీరు ఎక్కువగా అగ్రెసివ్గా బిహేవ్ చేయకూడదు. డెఫినెట్గా మంగళవారం పూట ఉపవాసం ఉండండి, నాన్ వెజ్ మానేసేయండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. కేతు మెడిటేషన్ చేస్తే అది పాజిటివ్గా పరిణమిస్తుంది. సో ఈ టైంలో మీరు చేసే నిర్ణయాలు కూడా చాలా ఆవేశపూరితమైన నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇది పర్టికులర్గా మేషరాశి, వృశ్చిక రాశి, మేషలగ్నం, వృశ్చిక లగ్నం వాళ్ళకి, తర్వాత కుజ మహాదశ జరిగే వాళ్ళకి, కుజ అంతర్దశ జరిగే వాళ్ళకి, కేతు మహాదశ జరిగే వాళ్ళకి, కేతు అంతర్దశ జరిగే వాళ్ళకి ఈ విషయాలు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు చెప్పవలసి ఉంటుంది.